ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 10 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి గ్రామాలు సైతం కరీంనగర్ కార్పొరేషన్లో కలపాలి. ఇప్పటికే స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. ఈ గ్రామాలన్నీ కూడా కలిపితే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్కి లేఖ రాశారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు ఇప్పటికే గతంలో 7 గ్రామాలు కరీంనగర్ కార్పొరేషన్లో కలవడం జరిగింది, విలీనం చేయడం జరిగింది. రేకుర్తి, తీగలగుట్టపల్లి, అలాగే అల్గునూరు, ఈ గ్రామాలన్నీ కూడా కలిసాయి. ఇప్పటికే 7 గ్రామాల వరకు. మరికొన్ని గ్రామాలు చింతకుంట, కొత్తపల్లి మున్సిపాలిటీ, బొమ్మకల్, దుర్షేడు, గోపాల్పూర్ లాంటి గ్రామాలను కూడా కలవడానికి సిద్ధంగా కసరత్తు చేస్తున్నారు. ఏమనుకుంటున్నారో అసలు ఇప్పటికే మెర్జ్ అయినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు, నేతలు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? మీరు ఆల్రెడీ తీగలగుట్టపల్లి గ్రామ పంచాయతీగా ఉండే కరీంనగర్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీలో కలిసినారు. మంచిగానే ఉందా? మిగతా గ్రామాలు కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మాది 2019 గ్రామ పంచాయతీ మున్సిపల్లో కలిసినాక ఒకటో విధంగా ఒకటే కోరుతున్నాము. నిన్న ఏదైతే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారికి లేఖ రాసిరో ఇంకా గ్రామాలను విలీనం చేయాలని నిర్వహించుకోమని కోరుతున్నాము. ఎందుకంటే మీకు కలిసిన గ్రామాలు, గతంలో ఏవైతే గ్రామాలు కలిసినాయో ఆ గ్రామాల్లో అభివృద్ధి అనేది ఇంకా జరగడం లేదు. ఇదే మాదే శివారు ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ అభివృద్ధి జరగక ఈ గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాం ప్రజలు. అధిక ట్యాక్సులు వసూలు చేయడం జరుగుతుంది. అట్టిగా గ్రామ వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళా లేని గ్రామాలను తీసుకొచ్చి ఇలా కలుపుతా అంటారు. ఈ కలిపిన గ్రామాలను ఫస్ట్ అభివృద్ధి చేయండి. అభివృద్ధి తర్వాత మీరు ఆ గ్రామాలను కలపండి. ఇదే అభివృద్ధి జరగలేదు. 6 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామాలు కలిసి. ఇంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో కనీసం మంచినీటిని మున్సిపల్ వాటర్ను సుద్ధా అందించని స్థాయిలో ఉన్నది. ఇది ఇంకా దాన్ని తీసుకొచ్చి ఆ గ్రామాలను కలిపి మీరు ఏం చేయదలుచుకున్నారు? కనీసం డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు. కొత్తగా పోలీసు సంవత్సరం అవుతుంది. వీటికి లైట్లు ఇవ్వమంటే లైట్లు లేవని అంటారు మున్సిపల్. ఇప్పుడు కలిపిన గ్రామాలకే అభివృద్ధి అనేది ఇంకా అందడం లేదు. ఇంకా మీరు వేరే గ్రామాలను ఏ విధంగా కలుపుతారని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు తప్పకుండా దీన్ని విరమించుకోవాలని కోరుతున్నాము. ఈ కలిపిన గ్రామాలను ఏవైతే మా మెర్జుడైనాయో మా గ్రామాలను మీరు ఫస్ట్ మా డివిజన్లో ఉన్న మెర్జుడైన గ్రామాలలో ఉన్న డివిజన్లను అభివృద్ధి చేసిన తర్వాత మీరు ఆలోచన చేయాలని మేము మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. మీరేం చెప్తున్నారు? మీరు ఎక్కడ, ఏ ఊరు? అది విలీన గ్రామం వల్లంపాడు. ఇప్పుడు ప్రస్తుతం 2nd డివిజన్గా ఉన్నది కరీంనగర్లో. మాకు ఇప్పటి వరకు కనీసం 20% గ్రామంలో కూడా కుళాయి కనెక్షన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నిత్యావసరాలు కూడా సమకూర్చలేని పరిస్థితి కార్పొరేషన్లో ఉంది. అలాంటప్పుడు మాకే అభివృద్ధి చేయనప్పుడు ఇంకా విలీన గ్రామాలను కలిపి వాళ్ళకి ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, మాకెప్పుడు అభివృద్ధి చేస్తారు? కనుక మాకు సంపూర్ణమైన అభివృద్ధి చేసి చూపెట్టినాకనే ఇంకా మిగిలిన విలీన గ్రామాలను కలుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది కలపడం అనేది ఏమైనా ఉంటే వాళ్ళ స్వార్థంగా ఏమన్నా లాభాలు ఉంటాయేమో కానీ ప్రజలకు మాత్రం వనగూరేది ఏమీ ఉండదు. అధిక ట్యాక్సులు ఇచ్చుడు, అధిక ట్యాక్సులు వేసుడు, భారం వేసుడు తప్ప ప్రజలపై సామాన్యులకు ఒరిగేదేమీ ఉండదు. ప్రస్తుతం స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందినటువంటి గ్రేటర్ కరీంనగర్గా రూపాంతరం చెందాలి అనేటువంటి ఆలోచన పాలకులకు వచ్చింది. అయితే గతంలో 6 సంవత్సరాల క్రితం దాదాపు 7 గ్రామాలు మెర్జ్ అయితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యుత్ దీపాలు సరిగా లేవు, అదనపు భారం మాత్రమే ఉంది. ఎందుకు మిగతా గ్రామాలని కలుపుతున్నారు? ముందుగా గతంలో మెర్జ్ అయిన వాటికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే ముందుకొస్తే మంచిది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ విధానమైనటువంటి నిర్ణయం కొత్త చిక్కులు తెచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.